పెద్దలు వైపు అరుణ్ కుమార్ గారు, ఆయన గురించి తెలియని వాళ్ళు ఈ యొక్క లీగల్ ఫీల్డ్లో ఆల్మోస్ట్ ఈ ఆంధ్రాలో కానీ ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎవరు అంత పేరు ఉన్న న్యాయవాది వైపు అరుణ్ కుమార్ గారు. అంతేకాకుండా దళితుల ఆశాజ్యోతి, అలాగే పేదవారి పెన్నిది. ఇప్పుడు ఎటువంటి అవసరం ఎవరికి ఉన్నా కూడా నేనున్నాను ముందుంటే గొప్ప మనస్తత్వం గల, ఈ రోజుల్లో చాలా అరుదుగా ఉండే వ్యక్తి కాబట్టి ప్రభుత్వాలందరికీ చాలా అవార్డు ఇస్తూ ఉంటాయి. భారతరత్న కానివ్వండి, పద్మవిభూషణ, రకరకాలుగా ఎంతో అవార్డు ఇచ్చి గౌరవిస్తూ ఉంటాయి. అయితే చాలా మటుకు సామాజిక కార్యక్రమాలు చేసే గొప్ప వ్యక్తులు ఇంకా చాలా ఆదరించాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం వైపు అరుణ్ కుమార్ గారిని గుర్తించి అఫీషియల్ గా కూడా ఒక అవార్డు ఇవ్వాలని సందర్భంగా మనందరం కూడా అయితే ఈ అఖిల భారత తెలుగు సాంస్కృతిక సమాఖ్య అనేది మొన్న విజయవాడలో చాలా భారీ ఎత్తున వాడు చేసిన ప్రోగ్రాంలో చాలా ఘనంగా పెద్దలు వైపు అరుణ్ కుమార్ గారు రాష్ట్ర పార్లమెంట్ మెంబర్ గారిని ఘనంగా సన్మానించి అవార్డు ఇవ్వాలని చెప్పి వారు నిర్ణయించి మాకు కూడా ఇన్విటేషన్ పంపడం జరిగింది. అయితే ఆయన ఆరోగ్యం కొంచెం ఆ టైంలో కొంచెం బాగోలేకపోవడంతో వెళ్ళకపోవడం జరిగింది. అయితే ఇప్పుడు ఈ సందర్భంగా ఈ అవార్డు ప్రదానోత్సవానికి మరి మేమందరూ కూడా పార్టిసిపేట్ చేయడం, దీంట్లో మా మిత్రులు పెద్దలు అందరూ ప్రముఖ న్యాయవాదులు ఉన్నారు, డాక్టరేట్లు ఉన్నారు, విద్యావేత్తలు ఉన్నారు, అలాగే సామాజిక కార్యకర్తలు ఉన్నారు. ఇంతమంది సమక్షంలో మళ్ళీ ఒకసారి ఈ అవార్డు ఇవ్వడం అనేది చాలా గొప్ప విషయంగా మాట్లాడుతూ ఆయనకి అవార్డు ఇవ్వడం అనేది మమ్మల్ని మేము గౌరవించుకోవడంగా మేము భావిస్తాం. ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ వైపు అరుణ్ కుమార్ గారికి మనస్ఫూర్తిగా ఉన్నానంటూ మరి మనందరికీ కూడా ఒక ఇన్స్పిరేషన్గా ఉంటున్న గారు, అట్లాగే ఇంకొక ముఖ్య అతిథిగా లేఖ విశ్వశ్వతి గారు చేసిన సీనియర్ అడ్వకేట్ హైకోర్టు లాయర్ శ్రీ మహమ్మద్ గారు, మంచి జూరిస్ప్రుడెన్స్, చక్కని శైలి, కన్విన్సింగ్ కెపాసిటీ, అప్లికేషన్ ఆఫ్ మైండ్ అని ఉన్న వ్యక్తి మనకి అంతిమంలో ఉండటం అనేది మనందరూ అదృష్టం. వారు అట్లాగే ఎంతో కాలంగా సేవా కార్యక్రమాల్లో ఉంటూ విశాఖపట్నం బార్లో కూడా ఒక ప్రత్యేకతను సంతరించుకున్న తమ్ముడు చెన్నారావు, అట్లాగే అన్ని కార్యక్రమాల్లో నేను ముందున్నాను, మీకేం ఏం కావాలన్న సమకూర్చు అని చెప్పే తమ్ముడు డాక్టర్ చింతపల్లి బోస్బాబు, అట్లాగే మన ఈశ్వరరావు గారు లేట్గా బార్లో జాయిన్ అయినా చాలా సీనియర్ అడ్వకేట్ల అందరి ముందు